నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. ఈరోజు సర్కార్ మద్దతు లేదని రాజధాని బాట పట్టిన రైతు ఉద్యమం గురించి, సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతన్న మరోసారి కన్నెర్ర చేశాడు. డిమాండ్ల సాధనకు రాజధాని బాట పట్టాడు. దాంతో 2 రోజులుగా ఢిల్లీ శివార్లలో యుద్ధ వాతావరణం నెలకొంది. అవసరమైతే మరోసారి నెలల తరబడి ఆందోళనలు కొనసాగించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తర యూపీకి చెందిన రైతులు భారీ సంఖ్యలో నిరసనలలో పాల్గొంటున్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి ప్రకటించడంతో పాటు దానికి చట్టబద్ధత కూడా కల్పించాలన్నది వారి ప్రధాన డిమాండ్. దాంతోపాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కూడా రైతులు పట్టుబడుతున్నారు. ఇంతకీ ఏమిటి ఎంఎస్పి? రైతు సంక్షేమానికి సంబంధించిన స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సులు ఏంటి మనం మొదటగా చూద్దాం. దీంట్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంలో కనీస మద్దతు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పిది కీలక పాత్ర. రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం చెల్లించే కనీస ధర ఎంఎస్పి. ఇది వారికి మార్కెట్ ఒడిదుడుకుల బారి నుంచి రక్షణతో పాటు స్థిరత్వాన్ని, ఆదాయ భద్రతను కూడా కల్పిస్తుంది. దీన్ని కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని వ్యవసాయ వ్యయాలు ధరల కమిషన్ అంటే సిఏసిపి నిర్ణయిస్తుంది. ఈ విషయంలో ఉత్పత్తి, వ్యయం, మార్కెట్ ధోరణులు, డిమాండ్, సరఫరా తదితరాలను పరిగణలోకి తీసుకొని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి ఎంఎస్పిపై సిఫార్సులు చేస్తుంది. వాటి ఆధారంగా సిసిఈఏ తుది నిర్ణయం తీసుకుంటుంది. సిఏసిపి 1965లో ఏర్పాటైంది. మరి ఎట్లా లెక్కిస్తారు అనంటే ఎంఎస్పిపై లెక్కింపు సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం రైతులకయ్యే ప్రత్యక్ష, పరోక్ష ఉత్పత్తి వ్యయాలు రెండింటిని పరిగణలోకి తీసుకుంటారు. అంటే వాళ్ళు పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది, దున్నటానికి, ఎరువులకు, తర్వాత కూలీల ఖర్చు అన్నిటికీ పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎరువులు, విత్తనాలు, కూలీలు వంటివి ప్రత్యక్ష వ్యయం కాగా రైతు సొంత కుటుంబం పడే కష్టం, అద్దెలు తదితరాలు పరోక్ష వ్యయం. వీటిని స్థూలంగా A2, FL, C2గా వర్గీకరిస్తారు. పంట ఎదుగుదల, ఉత్పత్తి, నిర్వహణ నిమిత్తం చేసే ఎరువులు, విత్తనాలు, కూలీల వ్యయం కింద A2 కిందికి వస్తుంది. ఈ అసలు ఖర్చులకు కుటుంబ కష్టం తదితర పరోక్ష ఉత్పత్తి వ్యయాన్ని కలిపితే FL, A2, FL రెండింటిని మూలధన ఆస్తులు, రైతు చెల్లించే అద్దెలకు కలిపితే వచ్చేదే C2. వీటికి తోడు పలు ఇతర అంశాలను కూడా సిఏసిఈ పరిగణలోకి తీసుకుంటుంది. ఉదాహరణకు రైతు సాగు వ్యయం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ప్రతి కింట పంట దిగుబడికి అయ్యే వ్యయం కూడా అంతే. అలాగే మార్కెట్ ధరలు, వాటి ఒడిదుడుకులు, కూలీల వ్యయం తదితరాలు కూడా ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు సదరు పంట ఎగుమతులు, దిగుమతులు, మొత్తం నిల్వలు, డిమాండ్, తలసరి వినియోగం, ప్రాసెసింగ్, పరిశ్రమ ధోరణులు అన్నిటినీ ఎంఎస్పి పరిగణలోకి తీసుకుంటుంది. మరి దీనికి సంక్లిష్టతలు కూడా ఉన్నాయి. ఎంఎస్పి పరిధిలోకి వచ్చే ఉత్పత్తులు మార్కెట్ కమిటీలు లోకి విక్రయించడం లేదు. దీంతో కొనుగోలుదారు విక్రయించిన రైతుల రికార్డులు అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి లావాదేవీలకు ఎంఎస్పి గ్యారంటీ సాధ్యం కాదు. చిన్నకారు రైతులు తమ ఉత్పత్తులను గ్రామీణ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. వీరంతా ఎంఎస్పి పరిధిలో లేరు. ఇకపోతే 2018 మహారాష్ట్రలో ఎంఎస్పిని అమలు చేశారు. ఎంఎస్పిని ఉల్లంఘించిన వ్యాపారులను జైలుకు కూడా పంపించారు. దీంతో వ్యాపారులు పంట కొనుగోలులను బహిష్కరించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగినప్పుడు ఎంఎస్పి చెల్లించి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు సిద్ధంగా లేకపోతే ఆ ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేసుకునే పరిస్థితి ప్రభుత్వానికి లేకపోయింది. అష్టదిగ్బంధంలో దేశ రాజధాని, రైతులపై టియర్ గ్యాస్, జలఫిరంగుల ప్రయోగం కూడా చేసారు. అంటే ఎక్కడికి వెళ్ళి వాళ్ళను ఆపేద్దామన్న ప్రయత్నాలు చేస్తారన్నమాట. మరి స్వామినాథన్ ఇచ్చిన సిఫార్సులు ఏమేమిటి అని అంటే అన్ని పంటలకు ఎంఎస్పి హామీ ఇస్తూ చట్టం తేవాలి. ఎంఎస్పి మొత్తం పంట సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50% ఎక్కువగా ఉండాలి. దీన్ని C2+50 పద్ధతిన పిలుస్తారు. రైతు ఆత్మహత్యలను అరికట్టేలా భూమి, నీరు, సేంద్రియ వనరులు, రుణం, బీమా, టెక్నాలజీ పరిజ్ఞానము, మార్కెట్ల వంటి మౌలిక సదుపాయాలు వారందరికీ అందుబాటులో ఉండాలి. రాష్ట్రాల జాబితాలో ఉన్న వ్యవసాయాన్ని ఉమ్మడి జాబితాలోకి చేర్చాలి. రైతు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ద్వారా మెరుగైన
ధర కల్పించాలి. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్ స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రమాణాలకు తగ్గట్టు ఉండాలి అనేది స్వామినాథన్ సిఫార్సులు చేస్తారు. స్వామినాథన్కు భారతరత్న ఇచ్చారు, కాకపోతే రైతులను మర్చిపోయారు అన్నమాట. ఇట్లుంటాయి వీళ్ళ బీజేపీ రాజకీయాలు. ఇకపోతే ఈ లోకం తీరు అని ఆంధ్రజ్యోతి నుంచి కార్టూన్. కనీస మద్దతు ధరపై రైతులు నిరసన బేరి. ఎంఎస్పి చట్టంపై తొందరపడమని కేంద్ర మంత్రి అంటుండు. దళారులేమో రైతులను పీల్చుకదింటే పంట నష్టంతో అప్పులతోటి రైతు చచ్చిపోతుంటే వీళ్ళు వాటర్ పోయాల్సింది వీళ్ళు ఇంకా తాత్సారం చేస్తారన్నమాట. ఓ మై గాడ్ దిస్ ఈజ్ సేఫ్ అని మోడీ 3.0 కోసం బాగా ప్రయత్నిస్తుండే. రైతేమో వచ్చి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్న నా బతికేంది అన్నట్టు వీళ్ళు సతీష్ ఆచార్య వాళ్ళు కార్టూన్ వేసారు అనమాట. పాతకాలంలో కాదు, ఎప్పటికీ మనం ఒకటే అంటాం, జై జవాన్ జై కిసాన్ అంటాం. ఈ మోదీ ఏమో లడో జవాన్ లడో కిసాన్ అని వీళ్ళకు లొల్లి పెట్టి మనోడు మంచిగా తడిబట్టు వేసుకొని అనుకుంటుండు. ఇదన్నమాట. దేశం మొత్తం రైతు మీదనే డిపెండ్ అయినాం. రైతునే మనం తన్నేస్తే జీవితం లేకుండా అయిపోతుంది అని ఇంకో కార్టూన్ ఉంటుంది. ఇదన్నమాట. ఢిల్లీ బార్డర్లలో రైతులు రణం. సిటీలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు, బారికేడ్లు, కంచెలతో రోడ్ బ్లాక్, ట్రాక్టర్లతో తొలగించిన రైతులు, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లను ప్రయోగించిన పోలీసులు. ఇక వీళ్ళు చేసేది ఒకటైతే పోలీసులు చెప్పేది ఒకటవుతుంది. అసాంఘిక శక్తులు చేరినాయని కేంద్ర మంత్రి అర్జున్ ముండా చెప్తారన్నమాట. మరి వీళ్ళు ఏమేమి డిమాండ్లు చేస్తారంటే కనీస మద్దతు ధర కల్పించాలి, పంట రుణాలు మాఫియాలి, రైతులు కూలీలకు పింఛన్లు ఇవ్వాలి, అగ్రి చట్టాలను వ్యతిరేకంగా పోరాడిన రైతులపై కేసులు ఎత్తేయాలి, ఆ టైంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2020ను వెంటనే రద్దు చేయాలి. ఇదన్నమాట. లంకింపూరు బేరీలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అంటే రైతులందరికీ మీటర్లు పెట్టాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెంటు ఛార్జీలు వసూలు చేయాలని మోదీ గారు ప్రతిపాదించారు. దానికి సగం రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. అది విషయం. రైతులపై టియర్ గ్యాస్. న్యూ ఇండియాలో టెక్నాలజీ వల్ల అన్నదాతలు ధనవంతులు అవుతున్నారు. ఇది బీజేపీ వారి ట్వీట్. అసలు విషయం ఏంటి అంటే పక్కనే ఎగురుతున్న కిసాన్ డ్రోన్ ఫోటో. ఒక దిక్కు రైతులు స్ట్రైక్ చేస్తూ ఉంటే వీళ్ళేమో రైతులు మస్తు లాభపడుతున్నారని చెప్పుకుంటా లబ్ధి పొందుతారు. అంతకు మించి ఏం లేదు. వాళ్ళ మీదకి వీళ్ళు వేస్తున్న బాంబులు. డ్రోన్లతో బాష్పబాణాలను ప్రయోగించిన పోలీసులు రణరంగంగా పంజాబ్, హర్యానా సరిహద్దులు. రైతులు ఢిల్లీకి చేరకుండా ఎక్కడికక్కడ నిర్బంధాలు. కాకిల రబ్బర్ బుల్లెట్ తగిలి ఒక రైతు కంటికి గాయం. ఎంఎస్పీపై కమిటీలో ప్రతినిధుల పేర్లను సంఘాలు చేర్చలేదు అని కూడా రాశారు. ఎంఎస్పీపై చట్టంపై తొందరపడం అని రాస్తారు. ఇక రైతు ఎటువైతే ఏమది మేమైతే చల్లగా ఉన్నామని వీళ్ళ రాజకీయాలు. వీళ్ళేమో 6 నెలలకు సరిపడా అన్ని రైసు, ఆయిల్ అన్నీ తెచ్చుకొని మేము ఈడ కూర్చుంటాం, ఎట్లా తలకాయలు ఉంచాలనో మాకు బాగా తెలుసు అని రైతులు అంటారు. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ఎంఎస్పీని ఇంప్లిమెంట్ చేస్తాం తొందరగానే, మేము ఏం పరిశాని చేయము అని కాంగ్రెస్ అని అంటాం. ఎవరు ఎటు అయినా చివరికి నష్టపోయేది మాత్రం రైతే. ఇక్కడ రైతేమో వరి నాట్లు వేస్తుంటే ఇక్కడ మోదీ ఏమో వాళ్ళకు ముళ్ళులు పెడుతుండన్న వాళ్ళ ట్రాక్టర్లు ఎట్లా పంచర్ కావాలని వీళ్ళు ఆలోచన. దే ఆర్ కమింగ్ అగైన్ టు బ్రేక్ ద అరగెన్స్ ఆఫ్ మోడీ అని రాశారు. ఫార్మర్స్ ఆర్ బీయింగ్ స్టాప్డ్ విత్ బారికేడ్స్, బీయింగ్ జైల్డ్. దే ఆర్ ఫార్మర్స్ నాట్ క్రిమినల్స్ అని డాక్టర్ మధుర స్వామినాథన్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రాస్తున్నారు. ఇటువంటి వీళ్ళు చేసారు అన్నమాట. వీళ్ళేమో డ్రోన్లతోటి బాష్పవాయువును వదిలేస్తే వీళ్ళేమో పతంగులతోటి అది చేస్తారు, వాటిని కూలగొడతారు. ఫార్మర్ స్ట్రైక్, అన్నదాతలు నేరస్తులు కాదు అని ఆర్టికల్. ఇదన్నమాట. ఐ లవ్ కిసాన్ అని మోదీ అంటే దానికి ఏమి ఇచ్చిండు అంటే ముళ్ళు పెట్టిన అది హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇది వీళ్ళకి సంబంధించిన ఆర్టికల్ రైతులకు.
రైతు నష్టపోతే, రైతు బాధపడితే సుఖపడేది ఎవ్వరు లేరు. గుర్తుపెట్టుకోవాలి బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఈ రోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.